మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే ప్రధానంగా అధిపతి శని కాబట్టి చాలా ఇండిపెండెంట్గా హార్డ్ వర్కింగ్గా ఇండివిజువల్ నేచర్తో జీవితంలో ఎదగాలనుకుంటారు. చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అని చెప్పొచ్చండి. బట్ వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలాలు అనేటువంటివి జీవితంలో రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ దీంతో పాటుగానే ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ శని ఎప్పుడైతే అవుతారో జాబ్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థర్డ్ అండ్ 12th లార్డ్ గురు విదేశీ యోగాలు అనేటువంటివి అనుకూలిస్తాయి. బట్ చాలా స్ట్రగుల్స్ అనేటువంటివి ఉంటాయి. సొసైటీలో మంచి గౌరవ మర్యాదలు కానీ ఇలాంటివన్నీ కూడా కష్టపడి సంపాదించుకుంటారు అని చెప్పచ్చు. క్రియేటివ్ వృత్తుల్లో బాగా రాణిస్తారండి. అంటే ఈ యొక్క ఫిలిం కెరీర్ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, నాటక రంగాలు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఆల్సో కూడా, ఎందుకంటే శుక్రుడు కాబట్టి చాలా బాగా రాణిస్తారు అని చెప్పచ్చు. ఎక్కువగా సంతానము కలిగిన తర్వాత మకర రాశి వాళ్ళకి ఎవరికైనా సంతానము కలిగిన తర్వాతనే రాజయోగము అనేటువంటిది పడుతుంది. పిల్లలు పుట్టిన తర్వాతనే రాజయోగం పడుతుంది. కుటుంబ సభ్యుల్లో శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మెరిటల్ లైఫ్ విషయంలో కూడా ఎస్పెషల్లీ విమెన్ ఎవరైనా చూస్తుంటే మెరిటల్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటివి, అసంతృప్తి లాంటివి కనబడుతూ ఉంటాయి. అయితే జెమ్ సొల్యూషన్ చాలామంది అడుగుతూ ఉంటారండి, మకర రాశి వాళ్ళు ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలి అని. ప్రధానంగా చెప్పాలంటే వజ్రం పెట్టుకోవాలండి, డైమండ్స్. కానీ పెళ్లి కాని వాళ్ళు డైమండ్స్ పెట్టుకోకూడదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా సెమీ ప్రీషియస్ స్టోన్ లాగా శ్వేత శుక్ర రత్నము వైట్ సఫేర్ ధరించండి. మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కెరీర్లో గ్రోత్ కనబడుతుంది. తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటారు. మనీ అట్రాక్ట్ అవుతుంది. అన్ని విషయాల్లో టర్నింగ్ పాయింట్ అంతా కూడా శ్వేత శుక్ర రత్నం వల్ల మీకు లభిస్తాయి.